నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్లో అంధకారం రాజ్యమేలుతోంది. అక్కడి రోగులకు కరెంటు తిప్పలు తప్పడం లేదు. సర్కార్ దవాఖానాలో కరెంటు కోతలు నిత్యకృత్యమయ్యాయి. రాత్రి కూడా గంట పాటు కరెంటు లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అత్యవసర సేవలకు కరెంటు కోత తీవ్ర ఆటంకంగా మారింది. మరోవైపు కరెంటు లేకపోవడంతో డాక్టర్లు టార్చ్ లైట్ వెలుతురులో రోగులకు వైద్య చికిత్స అందిస్తున్న దుస్థితి నెలకొంది. మరోవైపు కరెంటు కోతలపై రోగులు మండిపడుతున్నారు. జిల్లాలో ఉన్నటువంటి ఏరియా ప్రభుత్వ హాస్పిటల్లో దాదాపుగా ఒక గంట సేపటి నుండి హాస్పిటల్లో విద్యుత్తు సరఫరా నిలిపివేయడం జరిగింది. దీనివల్ల ఉన్న పేషెంట్లు కానీ ఇక్కడ ఉన్న ఎవరైనా కానీ వీళ్ళకు ఇబ్బందికరంగా మారిపోయింది. మొత్తం ట్రీట్మెంట్ కానీ దీంట్లో వాటర్ కానీ ఏం కూడా సప్లై లేకుండా ఉండిపోయింది. లైట్లు పెట్టి ఫోన్లో టార్చ్ లైట్ పెట్టి మొత్తం వెతకాల్సి వస్తుంది. ఎటు చూసినా కానీ మా పేషెంట్లకు కూడా ఇబ్బంది కలుగుతున్నది. డాక్టర్స్ కూడా టార్చ్ లైట్ ఫోన్లో సెల్ ఫోన్ లైట్ పెట్టుకొని వీళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ప్రేమ్ సాగర్. సుమా, విద్యుత్ కోతలు ఈ మధ్య చాలా కామన్ అయిపోయాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆసుపత్రులే కాదు చాలా ప్రాంతాల్లో కూడా విద్యుత్ కోతలు తీవ్రంగా ఉన్నాయి. ఒకవైపు ప్రభుత్వం విద్యుత్ కోతలపై అప్రకటిత విద్యుత్ కోతలపై సీరియస్ గా అధికారులకు వార్నింగ్ ఇస్తున్నప్పటికీ కూడా చాలా చోట్ల గంటల తరబడి కరెంటు లేకపోవడంతో జనాలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. నిన్న నిర్మల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, నిర్మల్ జిల్లా మొత్తానికి కూడా అదే ఆసుపత్రి, చాలా వివిధ ప్రాంతాల నుంచి రోగులు వస్తుంటారు. ఒకసారిగా నిన్న గంట నుంచి గంటన్నర పాటు కరెంటు లేదు. 9:30 నుంచి రాత్రి కరెంట్ లేకపోవడంతో వైద్యులు కావచ్చు పేషెంట్లు చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి ఉంది. మొత్తం కూడా చీకటి కమ్ముకున్న పరిస్థితి. జనరేటర్ ఉన్నప్పటికీ కూడా జనరేటర్ కూడా పనిచేయని పరిస్థితి. అక్కడ టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ ఏది వెతుక్కోవాలన్నా కూడా టార్చ్ లైట్ లో వెతుక్కోవాల్సిన పరిస్థితి. దాంతో పాటు వచ్చిన రోగులకు సంబంధించిన కేస్ షీట్స్ వైద్యం అందించాలన్నా కూడా రోగులకు సంబంధించిన సెల్ ఫోన్స్, స్వయంగా డాక్టర్లు కూడా సెల్ ఫోన్ టార్చ్ లైట్ లో ఆన్ చేసి వైద్యం అందించాల్సిన దుస్థితి నిన్న నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చూసాం. సో నిన్న గంటన్నరనే కాదు ప్రతిరోజు కూడా ఎక్కడో ఒక చోట విద్యుత్ కోతలు అనేటివి కామన్ అయిపోయాయి. దీంతో చాలా ఇబ్బంది పడుతున్నారు రోగులు కూడా. ఒకవైపు వర్షాలు పడకుండా వర్షాలు ఉన్న నేపథ్యంలో వేడి కూడా ఎక్కువ ఉంది. సో దీంతో కనీసం ఫ్యాన్లు కూడా పనిచేయని పరిస్థితి మనం నిన్న నిర్మల్ జిల్లా ఆసుపత్రిలో చూసాం. చాలా మంది ఉక్కపోతతో రోగులంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. సో చాలా రోజులకి ఈ విద్యుత్ కోతలు అనేవి మళ్ళీ కామన్ గా మారిపోయిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే నిన్న చాలా ఇబ్బంది పడ్డారు రోగులు. అటు ప్రభుత్వ వైద్యులు కావచ్చు, స్టాఫ్ నర్సులందరూ కూడా వైద్యం అందించడానికి చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి ఉంది. సో రోగులైతే డిమాండ్ చేస్తున్నారు కొంత జనరేటర్ కానీ ఇంకా ఆల్టర్నేట్ గా గతంలో ఏ విధంగానైతే వైద్య సేవలు అందించేవారో దానికి సంబంధించి విద్యుత్ విషయంలో ఏర్పాట్లు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సుమా, థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్.